హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్య నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు అని ఉదయకాలంలోనే లేసి ఎదురు చూస్తున్నావా? అయితే యేసయ్య నీతో ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము ఈ 51వ వచనంలో ఏమనుందంటే జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును అంట. హల్లెలూయా! ఏమని చెప్తున్నాడంటే యేసయ్య జీవాహారమును నేనే. నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అని చెప్తున్నాడండి. అందుకని మనం ఏం చేయాలంటే క్షయమైన ఆహారము కొరకు మనము కష్టపడొద్దు గానీ, నిత్య జీవమును కలుగజేసేటువంటి అక్షయమైనటువంటి ఆహారము కొరకు మనం కష్టపడే వారిగా ఉండాలండి. హల్లెలూయా! మన పితరులు మన్నాను తిని చనిపోయి ఉంటున్నారు. కానీ యేసయ్య మన కొరకు తండ్రి యొద్ద నుండి జీవాహారమును తీసుకొని వచ్చి ఉంటున్నాడండి. నీ జీవితంలో దప్పిగలిగినటువంటి జీవితం ఉందా? నీ జీవితంలో ఆకలితో ఉన్నటువంటి జీవితం నీకుందా? కొరతలున్నాయా? ఇబ్బందులున్నాయా? ఇక్కట్లు ఉన్నాయా? అసలు సమాధానమే లేదు అని చెప్పేసి నీ జీవితంలో ఉందా? అయితే యేసయ్య చెంతకి రా. జీవాహారము ఆయనే అయుంటున్నాడు. హల్లెలూయా! ఆయనే నిజమైన దేవుడై ఉంటున్నాడు. ఆయనలోనే నీకు సమాధానము దొరుకుతది. యేసయ్యలోనే నాకు జీవము దొరుకుతది. యేసయ్యలోనే నాకు అన్ని సమస్తము దొరుకుతాయి అని చెప్పేసి నువ్వనుకొని ఆయన చెంతకొచ్చినట్లయితే ఆయన నీ ప్రతి అవసరాన్ని తీర్చివేసేవాడిగా కనపడుచున్నాడు. హల్లెలూయా!